బిందువులను గ్రాఫ్లో గుర్తించి కొన్ని సమస్యలను రేఖాచిత్ర రూపంలో లేదా గ్రాఫికల్ ప్రెజెంటేషన్లో చేద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అనేది రాయను, కానీ ప్రాబ్లంలో అడిగిన దానికి నిరూపకాలను కనుక్కొని బిందువులను గుర్తిద్దాం. మనకు ఇక్కడ ఒక బిందువు ఉన్నది ఏ. ఏ యొక్క నిరూపకాలను రాద్దాం. ఎక్స్ నిరూపకం ముందు రాస్తాను. ఎక్స్ నిరూపకం అంటే మూల బిందువు నుండి ఎడమకి లేదా కుడివైపుకు ఉన్న దూరం. ఇక్కడ ఎంత దూరంలో ఉంది? 1 2 3 4 5 6 ఎడమ వైపుకి ఉంది, కాబట్టి ఇది -6గా అనవచ్చు. కాబట్టి ఎక్స్ నిరూపకం -6. అలాగే వై నిరూపకం అంటే ఎంత? ఎక్స్ అక్షానికి పైకి లేదా కిందకి మూల బిందువు నుండి ఉన్న దూరం. ఇక్కడ అది 4 అవుతుంది. అంటే బిందువు ఏ -6, 4 అవుతుంది. అదేవిధంగా బిని చూద్దాం. బి యొక్క ఎక్స్ నిరూపకం. బి నుండి ఏదైనా కిందకి ఇలా విడిచిపెడితే చూడండి 7. ఇక్కడ 7 ఉంది. ఎక్స్ నిరూపకం 7 అవుతుంది. అలాగే వై నిరూపకం ఎంత ఎత్తులో ఉంది? 6 కదా. బి బిందువు ఎంత అవుతుంది? బి 7, 6 అవుతుంది. బిందువు సిని చూద్దాం. ఎక్స్ నిరూపకం ఎంత? ఇది -8. మూల బిందువు నుండి ఎడమకి 8 యూనిట్ల దూరంలో ఉంది, కాబట్టి ఇది -8. అలాగే వై నిరూపకం మూల బిందువు నుండి కిందకి 2 యూనిట్ల దూరంలో ఉంది, కాబట్టి వై నిరూపకం -2 అవుతుంది. అంటే సి -8, -2 అవుతుంది. అలాగే ఇప్పుడు పాయింట్ డి లేదా బిందువు డి నిరూపకాలను చూద్దాం. దీని ఎక్స్ నిరూపకం 4 మరియు వై నిరూపకం ఎంత? మూల బిందువు నుండి 7 యూనిట్ల దూరంలో కిందకి ఉంది, కాబట్టి ఇది -7 అవుతుంది. అంటే డి బిందువు 4, -7 అవుతుంది. చివరగా బిందువు ఈని చూద్దాము. దీని ఎక్స్ నిరూపకం 5. ఈ బిందువు ఎక్స్ అక్షంపై ఉంది, కాబట్టి దీని వై నిరూపకం 0 అవుతుంది. ఎందుకంటే ఎక్స్ అక్షానికి పైన లేదా కింద లేదు, అక్షం మీదనే ఉంది. కాబట్టి బిందువు ఈ 5, 0గా రాయొచ్చు. అన్ని బిందువుల నిరూపకాలను గుర్తించాం కదా. ఇప్పుడు ప్రాబ్లం 5 ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నది చూడండి. ఈ లెక్కలో ఏమిచ్చారు? బిందువుల మధ్య సంబంధం ప్రమేయం అవుతుందా లేదా అన్నది కనుక్కోవాలి. అంటే ప్రతి సంబంధం ప్రమేయం కాదని అర్థమవుతోంది కదా. ఒక ఎక్స్కు 2 వాల్యూస్ ప్రతిబింబాలుగా ఉంటే అది ప్రమేయం లేదా ఫంక్షన్ అవ్వదు. ఒక ఉదాహరణను చూద్దాం. f(x) x 1 అయినప్పుడు 5, అలాగే x 1 అయినప్పుడు 6. ఇది ప్రమేయం లేదా ఫంక్షన్ అవుతుందా? అవ్వదు. మరి ఇది ఫంక్షన్ ఎందుకు అవ్వదు? x స్థానంలో 1 పెడితే ఏది వస్తుందో నాకు తెలియదు, కాబట్టి ఇది ఫంక్షన్ కాదు. అంటే ఒకే ఇన్పుట్కి వేరువేరుగా అవుట్పుట్లు వస్తే అది ఫంక్షన్ కాదు. ఇది లెక్కలో పార్ట్ 1ని చూస్తే x అనేది 1 అయితే y అనేది 7, అలాగే x అనేది 2 అయినప్పుడు కూడా y అనేది 7. ఇది తప్పేమీ కాదు. 2 వేరువేరు xలకు ఒకే y ఉండవచ్చు, అది తప్పేమీ కాదు. ఉదాహరణకు f(x) x 1 లేదా 2 అయినప్పుడు ఇది 7. ఇది పూర్తిగా సరైనది. 2 విభిన్న xలకు ఒకటే y ఉండవచ్చు, కానీ ఒకే xకు విభిన్న y విలువలు ఉంటే అది ప్రమేయం కాదు. ఇక్కడ f(1) విలువ 5 లేదా 6 అనేది చెప్పలేకపోయాం, కానీ దీని విషయంలో
f(1) ఈజ్ ఈక్వల్ టు 7, అలాగే f(2) ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు. 2 ఇన్పుట్ అయితే ప్రమేయం విలువ 7, 3 ఇన్పుట్ అయితే అవుట్పుట్ 8, అలాగే 4 ఇన్పుట్ అయితే అవుట్పుట్ 8. ఇచ్చిన ఫంక్షన్లో రెండు వేర్వేరు ఎక్స్లకు అంటే 3 మరియు 4లకు అవుట్పుట్ 8గా ఇవ్వబడింది. ఇన్పుట్ 5 అయినప్పుడు అవుట్పుట్ 9గా ఇచ్చారు. కాబట్టి పార్ట్ ఏలో ఇవ్వబడిన ఫంక్షన్ని ఇలా డిఫైన్ చేయవచ్చు. f(x) ఈజ్ ఈక్వల్ టు 7 if x ఈజ్ ఈక్వల్ టు 1 or 2, 8 if x ఈజ్ ఈక్వల్ టు 3 or 4, 9 if x ఈజ్ ఈక్వల్ టు 5. ఇది ఖచ్చితంగా ఫంక్షనే అవుతుంది. ఇక్కడ మనం తీసుకునే x వాల్యూస్ను డొమైన్ లేదా ప్రదేశం అనుకుంటే వచ్చే అవుట్పుట్లు 7, 8, 9 అనేవి వ్యాప్తి లేదా రేంజ్ అవుతాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు పార్ట్ బిని చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే y ఈజ్ ఈక్వల్ టు 1, అలాగే x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే y ఈజ్ ఈక్వల్ టు -1 అని కూడా ఇచ్చారు. ఇది సరైన అర్థాన్ని ఇవ్వడం లేదు. ఇచ్చింది ఇలా ఉంది. f(x) ఈజ్ ఈక్వల్ టు 1 if x ఈజ్ ఈక్వల్ టు 1, అలాగే -1 if x ఈజ్ ఈక్వల్ టు 1. అయితే f(1)ని తీసుకుంటే ఇది 1 లేదా -1 అనేది ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి ఇచ్చినది ఫంక్షన్ కాదు. పార్ట్ బి అనేది ఒక ప్రమేయాన్ని సూచించదు. ఇంకొన్ని ఫంక్షన్స్ని చూద్దాం. ప్రాబ్లం 6ని చూడండి. ఇచ్చిన గ్రాఫ్కు ప్రమేయాన్ని సాధించండి. ఇది మనకి ఇచ్చిన ప్రశ్న. వి ఆకారంలో ఇచ్చిన ఇది మన గ్రాఫ్. దీనిని వేర్వేరు పద్ధతుల్లో సాధించవచ్చు. మనకు కావలసిన ప్రమేయాన్ని f(x) అనుకుందాం. f(x) అని రాస్తున్నాను. f(x) అనే కాక దీన్ని g(x) లేదా h(x) అనైనా అనుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్లో రైట్ సైడ్లో x అనేది 0 కంటే పెద్దది, అంటే x ≥ 0 అన్నమాట. అలాగే లెఫ్ట్ సైడ్లో x అనేది 0 కంటే చిన్నది, అంటే x <0 అన్నమాట. అప్పుడు మన ఫంక్షన్ f(x) ఈజ్ ఈక్వల్ టు x ≥ 0 అయినప్పుడు, అలాగే x <0 అయినప్పుడు మాత్రమే వ్యవస్థితం అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ లైన్ ఎలా కనిపిస్తుంది? x ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే x ఈజ్ ఈక్వల్ టు 4 అయితే y ఈజ్ ఈక్వల్ టు 2 అని తెలుస్తోంది కదా. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? x ఎంతైతే y దానిలో సగం అంటే హాఫ్ అని తెలుస్తోంది కదా. x ఈజ్ ఈక్వల్ టు 6 అయితే y ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే మన ప్రమేయం f(x) అనేది ½ x అని తెలుస్తోంది కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ను చూస్తే, అంటే x <0 అయినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -2 అయితే y ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. x ఈజ్ ఈక్వల్ టు -4 అయితే y ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. దీన్ని బట్టి ఏమనిపిస్తోంది? ఈ ప్రమేయం x <0 అయినప్పుడు f(x) ఈజ్ ఈక్వల్ టు -½ x అని తెలుస్తోంది కదా. దీన్ని ఇంకా క్లియర్గా రాయాలంటే f(x) ఈజ్ ఈక్వల్ టు ½ mod x రాయవచ్చు. ఎందుకంటే పైన రెండు కండిషన్స్ కూడా దీనిలోనే ఉన్నాయి. రెండింటిని కలిపితే ఈ ఫంక్షన్ ఇలా వస్తుంది. పైన తీసుకున్న అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ x అనేది x యొక్క పాజిటివ్ మరియు నెగటివ్ విలువలకు వర్తిస్తుంది. ఫంక్షన్లో -2 తీసుకుంటే దీని అబ్సల్యూట్ వాల్యూ 2 అవుతుంది. 2 × ½ = 1 వస్తుంది. కాబట్టి మనకు వచ్చిన ఫంక్షన్ కరెక్ట్ ఫంక్షనే. ఇప్పుడు ప్రాబ్లం 10ని చూద్దాం. నిలువు గీత పరీక్ష ద్వారా ఇచ్చిన గ్రాఫ్లు లేదా సంబంధాలు ఫంక్షన్స్ అవుతాయా కావా అనేది కనుక్కోవాలి. దీన్ని
ఇంతకు ముందు పైన చేసిన ఈ లెక్కలో గమనించవచ్చు. అంటే xకు ఒక విలువను ఇస్తే ప్రమేయం మనకు ఒక yని మాత్రమే ఇస్తుంది. ఉదాహరణకు నిలువు గీత అంటే ఏ బిందువు వద్దనైనా మనం నిలువుగా ఒక రేఖను మాత్రమే గీయగలము. అంటే ఖండన బిందువు లేదా ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఒకటి మాత్రమే ఉంటుంది. xకు 3 ఇచ్చామనుకోండి, ప్రమేయం ద్వారా yకు ఒక విలువ మాత్రమే వస్తుంది. అది చెప్పడానికే ఈ నిలువు గీతను గీస్తున్నాను. x=0 అయితే ఫంక్షన్ ఒక బిందువు వద్దనే వ్యవస్థితమవుతుంది. చూడండి, y అక్షంపై ఒక బిందువు మాత్రమే ఉంది, ఒక చోటనే మ్యాప్ అవుతుంది. కాబట్టి ఇచ్చిన రిలేషన్ ఖచ్చితంగా ఫంక్షన్ అవుతుంది. కాబట్టి ఈ నిలువు గీత లేదా వర్టికల్ లైన్ అనేది ఖచ్చితంగా ఫంక్షన్ అవుతుంది. అర్థమైంది కదా? ఈ గ్రాఫ్ని చూడండి. మీరు ఏ వర్టికల్ లైన్ను తీసుకున్నా గ్రాఫ్ను 2 సార్లు ఖండించుకుంటున్నది. అంటే f(2)ను తీసుకుంటే అది ఈ బిందువైనా అవ్వచ్చు లేదా ఈ బిందువైనా అవ్వచ్చు. అంటే 1.9 అవ్వవచ్చు లేదా -1.9 అవ్వవచ్చు. కాబట్టి ఈ రిలేషన్ ఫంక్షన్ కాదు. ఎందుకంటే f(2) ఇదో లేక ఇదో ఖచ్చితంగా చెప్పలేము. అలాగే f(0) కూడా ఇదా లేక ఇదా. అలాగే f(5) కూడా ఇదా లేక అదా అనేది చెప్పలేం కదా. కాబట్టి ఇచ్చిన రిలేషన్ ఫంక్షన్ కాదు.